హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈ వీడియో యొక్క ముఖ్య విశేషం ఏమిటంటే గోరింటాకు. మన ఇంట్లో ఒక చిన్న కుండీలో మనం ఒక గోరింటాకు చెట్టుని సేకరించి మనం ఇలా కుండీలో వేసుకోవడం వలన మనకు గోరింటాకు ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు మనం కోన్లు ఎక్కువ ప్రిఫరెన్స్ చేస్తూ ఉన్నారండి. అలా కాకుండా గోరింటాకుని మనము కనీసం నెలకి ఒక్కసారైనా మనం ఈ గోరింటాకుని ఇలా సేకరించి చేతులకి పెట్టుకోవడం వలన పెద్దవాళ్ళు ఎందుకు చెప్తారు అంటే పుచ్చుగోర్లు రాకుండా ఉంటాయి అన్న ఉద్దేశంతో ఈ గోరింటాకు యొక్క ముఖ్య ఉద్దేశం అండి. గోరింటాకు పెట్టుకుంటే మంచి మొగుడు వస్తాడు అది పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. ఎందుకంటే అలా చెప్తే పెట్టుకుంటారు ఆడపిల్లలు అని ఎక్కువ ఆ ఉద్దేశంతో పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు. ఇదిగోండి, నేను ఈ గోరింటాకు చెట్టుని మా ఇల్లు కట్టకముందు ఒక కుండీలోనే ఇలా వేసుకునేదాన్ని. చాలా బాగా పండేదండి, ఎర్రగా చక్కగా చాలా బాగుండేదండి. అది పోకుండా జాగ్రత్తగా ఈ కుండీని నేను తీసుకొచ్చి ఇట్లా నేలలో వేశాను. కుండీలో ఎప్పుడు గోరింటాకు మన ఇంట్లో ఉండటం చాలా మంచిదండి. అలానే మనకు తలకి కానీ ఇట్లా ఉపయోగపడుతుంది గోరింటాకు. కానీ ఇప్పుడు ప్రస్తుతం ఆడపిల్లలు గోరింటాకు పెట్టుకునే వాళ్ళు చాలా తక్కువ అయిపోయారు. కోన్ మాత్రమే ఎక్కువ ఉపయోగిస్తూ ఉంటారు పిల్లలు. కనీసం నెలకొకసారైనా ఈ గోరింటాకుని పెట్టుకోవడం వలన మన చేతులతో పాటు మన గోర్లు కూడా చాలా శ్రేష్టంగా ఉంటాయి. దీని యొక్క ముఖ్య ఉద్దేశం, పెద్దవాళ్ళు ఏదైనా చెప్పారు అంటే మనం ఇలా చేస్తే గోర్లు అయితే ఏమవుతాయి అన్న ఉద్దేశంగా చెప్పేవాళ్ళు. ఏమవుతాయి, గోర్లకి ఏం కాదులే అన్నట్టుగా ఉండేవాళ్ళు. కానీ ఇలా చెప్తే ఎక్కువ శాతం ఆడపిల్లలు పెట్టుకుంటారు అన్న ఉద్దేశంతో పెద్దవాళ్ళు చెప్తూ ఉండేవాళ్ళు. నాకైతే గోరింటాకు చాలా ఇష్టం. మీలో ఎంతమందికి ఇష్టమో ఒక లైక్ చేసి కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదండి ఛానల్ని. ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్.